Hello everyone, welcome to our channel Suki's World. Today మన టాపిక్ వచ్చేసి సిల్వర్ క్లీనింగ్. ఓకే, ఈ సిల్వర్ దీపాలు అనేసి మనం బయట పెడతాం కాబట్టి చాలా బ్లాక్ అయిపోతాయి. ఇది మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ సెర్చ్ చేసి చూసాను, కానీ ఈ వీడియో ఎందుకో నాకు ట్రస్ట్ అనిపించింది. ఓకే, ఈ వీడియో వర్క్ చేసిందా లేదా, ఈ టిప్ వర్క్ చేస్తుందా లేదా అనేసి మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. వీడియో మొత్తం పూర్తిగా చూడండి, నేను ఎలా క్లీన్ చేస్తాను, పట్టీలు, దీపాలు. ఓకేనా? ఓకే, మనం టాపిక్ వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ కోల్గేట్ పేస్ట్ వేసుకుందాము. తగినంత కోల్గేట్ పేస్ట్ వేసుకొని అండ్ మనం ఒక హాఫ్ చెక్క లెమన్ పిండుకొని ఈ మూడింటిని బాగా మిక్స్ చేయాలి. పూర్తిగా మంచి పేస్ట్ అయ్యేలా మిక్స్ చేస్తే అప్పుడు మనం క్లీన్ చేసుకొని చాలా ఈజీగా ఉంటుంది. సో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇలా పేస్ట్ వచ్చేలాగా చేయాలి. తర్వాత మనం ఒక దేవుడి సామాన్లు కాబట్టి మనం ఒక వాడని కొత్త బ్రష్ తీసుకొని ఇలా మనం నీట్గా రఫ్ చేసుకోవాలి. ఎందుకంటే లోపల మూలలు కూడా చాలా బ్లాక్ ఉన్నాయి కదా, ఆ బ్లాక్ అనేది వెళ్ళిపోతుంది. చూద్దాం, ఆ వీడియోలో వెళ్ళిపోతుంది అన్నారు, ఈ వీడియోలో వెళ్ళిపోతుందో లేదో నేను వీడియో లాస్ట్లో నేను చూపిస్తాను. ఇలా బాగా క్లీన్ చేయాలి. నెక్స్ట్ తర్వాత చూద్దాము ఎలా వస్తుందో. మనం క్లీన్ చేసినాక ఆ బ్లాక్ అనేసి పోతుందో లేదో నేను ఆ కొంచెంలోనే నేను మీకు వాష్ చేసి నేను చూపిస్తాను అది పోయిందా లేదా బ్లాక్ అనేసి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వాటర్ వేసుకుని మీకు ఆ కొంచెం నేను వాష్ చేసి చూపిస్తాను చూడండి, మనకు అప్పుడే తెలుస్తుంది. ఓకే, ఇట్స్ వర్కింగ్, బట్ పూర్తిగా అవుతుందా లేదా చూద్దాము. ఇంకా నేను పూర్తిగా మొత్తం అన్ని దీపాలు క్లీన్ చేసి నేను మీకు మళ్ళీ చూపిస్తాను. క్లీన్ అయినట్టే కనిపిస్తుంది. నెక్స్ట్ అక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ నీట్గా వైట్గా వచ్చేసింది, షైనింగ్గా ఉంది. ఓకే, ఇప్పుడు బౌల్ పక్కన పెట్టేసి మళ్ళీ మొత్తం పూర్తిగా దీపం అంతా క్లీన్ చేసుకుందాము. ఓకే, మనకి కంఫర్ట్గా లేకుంటే మనం చేతితో అయినా క్లీన్ చేసుకోవచ్చు. నాకైతే చేతికి ఎలాంటి మంటలు కానీ ఏం రాలేదు. ఫస్ట్ ఒకసారి ట్రై చేయండి. ఓకే, మంటలు అనిపిస్తే నెక్స్ట్ బ్రష్తోనే క్లీన్ చేసుకోండి. సోడా కోల్గేట్ పేస్ట్ కాబట్టి ఏం కాదు, ఆల్మోస్ట్ ఏం కాదు, ఇది సేఫ్ అని అనుకుంటున్నాను. సో నాకైతే ఏం కాలేదు. మీకు ఏమన్నా అయితే అలా అనిపిస్తే మీరు వాడద్దండి. ఇలాగ నేను పూర్తిగా మొత్తం దీపం అంతా క్లీన్ చేస్తున్నాను. నాకు ఎందుకో డౌట్ వచ్చి నేను హాఫ్ మాత్రమే బాగా రఫ్ చేశాను అనమాట. నాకెందుకో అది వర్క్ అవ్వట్లేదు అనిపించి నేను మళ్ళీ పితాంబరి తీసుకొని కొంచెం ఆ పేస్ట్లోనే మిక్స్ చేసి మళ్ళీ రుద్దుతున్నాను. బట్ చూద్దాం రిజల్ట్ ఏమొస్తుందో. మనకి ఇన్స్టెంట్గా కావాలనుకుంటే ఇది ఐ థింక్ వాడుకోవచ్చు. బట్ మనం ఏదైనా స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మనం వేరేది ఆల్టర్నేటివ్ ట్రై చేయడం బెటర్. కొంచెం షైనింగ్గానే అనిపిస్తుంది, దాంతో పోలిస్తే కొంచెం పోయింది. అందుకే నేను నా పట్టీలు కూడా ట్రై చేస్తున్నాను. చూద్దాం, పట్టీలన్నా ఇంకా మెరుస్తాయేమో అనేసి. ఎందుకు బయట ఇవ్వను, మెరుగు పెట్టాను మనసు ఒప్పుకోక నేను ఇలా ఈ టిప్ ఫాలో అయ్యాను. ఇంకా ఇవి పట్టీలు కూడా వాష్ చేసి చూద్దాము ఎలా వస్తాయో అనేసి. ఇంకా ఇలాంటి హోమ్ రెమెడీస్ వర్క్ అవుతాయా లేదా అని నేను వీడియోస్ చేస్తుంటాను. నాకు మీరు సపోర్ట్ చేయండి తప్పకుండా. నేను ఖచ్చితంగా జెన్యూన్ రివ్యూ ఇస్తాను ప్రతి ఒక్కటి. ఇంకా నేను మిగతా దీపాలు కూడా, లక్ష్మీ దీపం, మామూలు దీపం అవి కూడా ఉన్నాయి, అవి కూడా నేను క్లీన్ చేసి మీకు ఇప్పుడు లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న మిగతా దీపాలు కూడా క్లీన్ చేసేసుకున్నాము. తర్వాత ఇంకా నేను ఫైనల్ రిజల్ట్ మీకు చూపిస్తాను. ఫైనల్ రిజల్ట్ ఎలా వచ్చిందో, అసలు ఇది వర్క్ అవుతుందా లేదా అనేసి. నేను పీతాంబరి వేశాను అండ్ ఇది జెల్ కూడా వేసాను, పాత్రలు తోముకునే జెల్ కూడా వేసాను. అండ్ నాకు మధ్య మధ్యలో ఇలా క్లీన్ చేసుకుంటూ చేయడం అంటే కొంచెం ఇది ఓసిడి ప్రాబ్లం అనమాట. సో మీకు కూడా ఉందా ఓసిడి ప్రాబ్లం? కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, అన్ని క్లీన్ చేశాను. నా పట్టీలు, లక్ష్మీ దీపం లోపల అయితే కొంచెం బ్లాక్ గానే ఉంది. సో ఇది మనం ఇంట్లో డైలీ దీపాలు పెట్టుకోనికి అయితే ఇది బాగా. అండ్ ఇప్పుడు రిజల్ట్ టైం వచ్చేసింది. ఇవి ఇంట్లో డైలీ మనం పూజ చేసుకోనికైతే మనకి పనికొస్తుంది. ఏదైనా అకేషన్స్, పెద్ద సత్యనారాయణ వ్రతం అవి ఇవి దానిలోకైతే మనకి ఇది యూజ్ అవ్వదు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మంత్ మనకి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఈ టిప్ మనకి చాలా యూజ్ అవుతుంది. సో ఈ టిప్ మనం ట్రై చేయొచ్చు, బట్ అంత నీట్గా క్లీన్ అవ్వదు, మనకు ఫెస్టివల్కి అయితే యూజ్ అవ్వదు. చూడండి, ఇంకా కొన్ని బ్లాక్ అనేది పోలేదు. మనం ఇంట్లో క్లీన్ చేసుకునేకైతే పనికొస్తుంది. సో నేను ఇంకా నెక్స్ట్ వీడియో ట్రై చేస్తాను. వేరే ప్రోడక్ట్ మనం యూజ్ చేద్దాం. హోమ్ రెమెడీ యూజ్ చేసాం కదా, నెక్స్ట్ మనం
ప్రోడక్ట్ నేను ఆర్డర్ పెట్టుకొని మీకు వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా వస్తుంది. అది కూడా ట్రై చేయండి. ఇది యూజ్‌ఫుల్లా, అది యూజ్‌ఫుల్లా అనేది నేను ఆ వీడియోలో చెప్తాను. ఇదైతే మనకి ఇంట్లో చేసుకునేకైతే యూజ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ నా నుంచి రావాలని మీరు కోరుకుంటే ఖచ్చితంగా నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మీకు ఈ టిప్ నచ్చితే కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. బాయ్.